కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు నెల్లూరు జిల్లా యావత్తు ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పలువురు రాష్ట్ర మైనార్టీ నేతలు కూడా హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ గారు మనతో ఉన్నారు. అని మాట్లాడతాం. అస్సలాము అలైకుం. అసలు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ మైనార్టీ ఆత్మీయ సమావేశం, తెలుగుదేశం పార్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి మోసం చేశాడు. పాదయాత్ర చేస్తూ హామీలు ఇచ్చారు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మోసం చేశాడు. సబ్ ప్లాన్ అన్నారు మైనార్టీ నిధులకి, అది కూడా పెట్టలేదు, మోసం చేశారు. దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు, అది కూడా మోసం చేశాడు. ఆడపడుచులకు మోసం చేశాడు. చివరికి రాష్ట్రంలో చూసుకుంటే గత 4.5 సంవత్సరాల్లో దాదాపు మైనార్టీల మీద అగత్యాలు కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు చూసుకుంటే 80కి పై చిలుకు దాటిపోయినాయి. మిస్బా ఆత్మహత్య చేసుకుంది. పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు, అతని బిడ్డ కూడా ఈ స్కూల్లో చదువుతుంది. వజీర్ బాషా పేదోడు, సోడా అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని బిడ్డ మిస్బా 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని వైసీపీ నాయకుడు దుర్మార్గుడు ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ మీద ఒత్తిడి తీసుకువచ్చి మిస్బాకి స్కూల్ నుంచి తొలగించాలి, మిస్బాకి స్కూల్ నుంచి తొలగిస్తే నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో వస్తుంది, ఈ ఉద్దేశంతో మిస్బాకి స్కూల్ నుంచి తొలగించాడు. ఆ దుర్మార్గుడు కూడా తొలగించాడు. ధైర్యం కోల్పోయి ఈ వైసీపీ పాలనలో, జగన్ పాలనలో, ఈ గుండాయిజంలో నాకు న్యాయం దక్కదు, చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది, నేను ఇలాగా ఉండిపోతే నా తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉంది, అందుకే నేనే ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఇక్కడికే పీడపోతుంది, నా తల్లిదండ్రులన్నా హాయిగా బ్రతకవచ్చు, ఈ ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంది. ఏ పాపం చేసింది ఆ చిన్నారి ముద్దు బిడ్డ? చదువుకోవడం, ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా వైసీపీ దుర్మార్గులకి, మైనార్టీలకి ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా ఇష్టం లేదు వాళ్ళకి, వాళ్ళే రావాలి. అదేవిధంగా షేక్ ఇబ్రాహీం నర్సరావుపేట వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని రక్షించాడు. స్టే తీసుకువచ్చి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి స్టే తీసుకువచ్చారు. అక్కడ ఉన్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఆ ఇబ్రాహీం అనే వ్యక్తిని వైసీపీ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని రక్షించాడు, మనం మింగాలని ఉద్దేశంతో ఉన్నాము, ఈడు రక్షిస్తున్నాడు, అందుకు ఈయన్నే హతమార్చితే ఆ ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో హతమార్చారు. అబ్దుల్ సలాం ఆత్మహత్య కుటుంబంతో సహా. ఇటువంటి ఎక్కడ చూస్తే పిన్నెలి గ్రామం అండి, ఎవరబ్బా సొమ్ము ఇది? వైసీపీ జాగిరా, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జాగిరా, లేకుంటే వైసీపీ నాయకుల జాగిరా? పిన్నెలి గ్రామం గురుజాల నియోజకవర్గం 100 కుటుంబాలకి ఊరు నుంచి బహిష్కరించారు ఈ వైసీపీ దుర్మార్గులు. ఎందుకు? కారణం ఏమంటే ఈ 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి విధేయులుగా, వెల్విషర్స్గా ఓట్లు వేశారని భావించి ఈ 100 కుటుంబాలకు కూడా వీళ్ళు తరిమేశారు. ఇప్పుడు ఆ అవగాహన పరచడానికే మైనార్టీలకి ఎంత అన్యాయం జరిగింది, మన గత తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు గారి హయాంలో మైనార్టీలకి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రక్షణ కానీ జరిగింది అంటే అది మాత్రం నారా చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఒక్క ఘటన జరిగింది దాచేపల్లిలో గతంలో,
2018లో ఒక దుర్మార్గుడు రేప్ చేసే ప్రయత్నం చేశాడు ముస్లిం బాలికకి. చేయలేదు, ప్రయత్నం చేశాడు. ప్రజావేదికలో స్వయంగా సీఎం పదవిలో ఉండి నారా చంద్రబాబు గారు ఆ బాలిక కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని మీ కోరిక ఏమని అడిగారు. ఆ బాలిక మామ ఏమన్నాడంటే, సార్ ఇటువంటి దుర్మార్గులు ఉండకూడదు సార్, ఉరి తీయాలా సార్ అన్నారు. లేచి నిలబడి వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వ్యక్తులకి ఉరి తీయాలి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే భయపడి ఆ దుర్మార్గుడు అతడే ఆత్మహత్య చేసుకొని ఉరి తీసుకొని చనిపోయాడు. రక్షణ అంటే అట్లా ఉంది. భయం అంటే నారా చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో అట్లా ఉంది. లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్లో ఉంది. జగన్ పాలనలో కంట్రోల్లో లేదు. ముస్తాక్ గారు, ఒకటి ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన రేపు 2024లో పోటీ చేయబోతుంది. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే మైనార్టీలు, బీజేపీ అంటే మైనార్టీ ఒక ద్రోహిగానే చూస్తారు. ఒక పక్క జనసేన బీజేపీతో కూడా కలుపుకొని పోవాలనే ఇది ఉంది. అలాంటప్పుడు మైనార్టీల పరిస్థితి ఏంటి? చూడండి, జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశాడు? నేను బీజేపీతో దూరం ఉంది అని పైన చెప్పి లోన ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు? బీజేపీ ఒక నల్ల చట్టంని ప్రవేశపెట్టింది, సిఏఏ ఎన్ఆర్సీ. బేషరతుగా మద్దతు ఇచ్చాడా లేదా? బీజేపీతో ఉన్నాడు కదా, బీజేపీతో ఉన్నాడు. ఆర్టికల్ 375 అది కూడా 370 దానికి కూడా మద్దతు ఇచ్చాడు. ఎనీ నల్ల చట్టాలు బీజేపీ ప్రవేశపెడితే దానికి మద్దతు ఇచ్చాడు. దట్ మీన్స్ బీజేపీతో అతి సంబంధం ఉంది, పెద్ద సంబంధంతో ఉన్నాడు. పైన ఒకటి చూడడానికి మోసం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కూడా నారా చంద్రబాబు గారు క్లియర్ కట్గా చెప్పి బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. గతంలో ఉన్నారు, మళ్ళీ 2014 to 19 వరకు కూడా ఉన్నారు. బీజేపీతో అలయన్స్లో ఉండి కూడా ఎటువంటి మైనార్టీలకి హాని జరగలేదు. మైనార్టీలకి సంక్షేమం జరిగింది అంటే బీజేపీతో అలయన్స్లో ఉండి కూడా జరిగింది. దుల్హన్ పథకం ఎప్పుడు ఇచ్చారు? 14 to 19. మోజన్ ఇమాముల గౌరవ వేతం ఎప్పుడు ఇచ్చారు? 14 to 19. విదేశీ విద్య ఎప్పుడు ఇచ్చారు? 14 to 19. రంజాన్ తోఫా ఎప్పుడు ఇచ్చారు? 14 to 19. 14 to 19 అలయన్స్లో ఉన్నారు. దీనికి అర్థం ఏమంటే ఏదో అక్కడ పోవాలని ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. నారా చంద్రబాబు గారు ఎప్పుడు లొంగరు ఎవరికి కానీ. చివరిగా అంటే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లిం సమాజానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు మీకు కానీ ముస్లిం? నారా చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేస్తూ ఆ సందర్భాల్లో నేను కూడా ఉన్నాను. అక్కడ హామీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇస్లామీ బ్యాంక్ వడ్డీ లేని రుణాలు ఇస్తానని హామీ ఇచ్చాడు, మోసం చేశాడు. మాట తప్పి మడమ తిప్పాడు. లోకేష్ బాబు గారు ఈ ప్రశ్న పలంనేర్ నియోజకవర్గంలో మైనార్టీ ఇంట్రాక్షన్లో అప్పుడు ప్రశ్న వచ్చింది. లోకేష్ బాబు గారు ప్రాక్టికల్గా నేను చూసుకుంటాను, ఆ తర్వాత నేను దీని గురించి చెప్తాను, హామీ ఇస్తానని చెప్పారు. శ్రీకాళహస్తిలో హామీ ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఒక అవగాహనకు వచ్చి తప్పకుండా ఇస్లామిక్ బ్యాంక్, దట్ మీన్స్ వడ్డీ లేని రుణాలు మన ప్రభుత్వం వస్తేనే మనం ఇస్తామని యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని రక్షిస్తాము అని గతంలో కూడా జీవో 18 వేసి చంద్రబాబు గారు అధికారులను పెట్టి రక్షించారు. ఈయన అధికారిని తొలగించి ఎవరైతే కబ్జా చేసుకుంటున్నారో ఆ టీంని జగన్మోహన్ రెడ్డి వేసుకున్నారు. కబ్జా చేసుకుంటున్నారు, లేఅవుట్ వేసి అమ్మేస్తున్నారు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని.
ఇది పరిస్థితి. 2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ముస్లిం సమాజాన్ని ఆదుకుంటాం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు పడతాం, ఇస్లాం బ్యాంక్ని కూడా తీసుకుని వస్తాం, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను కూడా కాపాడతామని మౌలానా ముస్తాక్ గారు చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.